మహబూబ్ నగర్ జిల్లాకు అతి సమీపంలో ఉన్నటువంటి గాలియానాయక్ తాండా, ఈ తాండలో ఉన్నటువంటి చెరువు గత 20 ఏళ్లుగా ఇలానే కొనసాగుతూ ఉన్నది. ఏ అధికారులు కూడా పట్టించుకున్న పాపాన లేదు. వర్షాకాలం వస్తే చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాం మేము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ కట్టలు మొత్తం పోయినాయి. వర్షంలో మొత్తం ఈ కట్టలు మొత్తం పోయినాయి. ఇక్కడ ఈ చెరువు కింద ఉన్నటువంటి ఒరిసెన్లు కానీ మొత్తం కూడా పోతున్నది. దీనికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీనికి పట్టించుకోలేదు. ఇప్పుడైనా దీన్ని పట్టించుకొని దీన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కట్టిస్తే బాగుంటుంది. అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీనికి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్ లో కూడా ఈ తాండ కూడా కొట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి అధికారులు ఇప్పుడు దీన్ని పట్టించుకొని దీనికి ఒక డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు రాజు నాయక్, నేను DLHS జిల్లా అధ్యక్షుడిని. దీనికి పట్టించుకోవాలని, దీనికి డెవలప్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను.